జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్నింటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఈ విశ్వాన్ని తన అభిష్టం మేరకు నడిపించే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాశులు కేవలం 4 మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? ఈ రాశుల వారు శివుడికి ఎంతో ఇష్టలు. వారిపై శివుడు ప్రత్యేక కరుణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అసలు ఈ 4 రాశుల వారికే ఎందుకు శివుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? వారిలో ఉన్న విశేష గుణాలు ఏమిటి? మరియు శివయ్యకి అత్యంత ఇష్టమైన సోమవారం నాడు వారు ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ రాశి కూడా ఇందులో ఉందేమో ఒక్కసారి చూడండి. హిందూ ధర్మంలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు సృష్టి, స్థితి, లయకారకుడుగా పూజలు అందుకుంటున్నాడు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడుగా ఉండగా, శివుడు ప్రళయకాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టికి ఆస్కారం కల్పించే దైవం. ఈయన్ను మహేశ్వరుడు, శంభుడు, బోళాశంకరుడు, నటరాజు, మహాదేవుడు, విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు. శివుడు కేవలం నాశనానికి ప్రతీక కాదు, అంతం నుండే కొత్త ఆరంభాలు ఉద్భవిస్తాయని, మార్పు పరివర్తనకు ప్రతీక అని శివతత్వం బోధిస్తుంది. శివుడు రూపం ఎంతో విశిష్టమైనది. ఆయన మెడలో నాగుపాము, తలపై చంద్రవంక, జటాచూటంలో గంగ, నుదుటిన 3వ కన్ను, శరీరమంతా భస్మం, చేతిలో త్రిశూలం, డమరకం ఉంటాయి. ఈ ప్రతి అంగం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంది. మెడలోని పాము అహంకారాన్ని జయించడాన్ని సూచిస్తే, చంద్రవంక మనసుపై నియంత్రణకు ప్రతీక, గంగా ప్రవాహం జ్ఞానానికి, పరిశుభ్రతకు చిహ్నం, నుదుటిపై ఉన్న 3వ కన్ను జ్ఞాననేత్రం, అంతర్దృష్టి, చెడును నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. భస్మం జీవితంలోని నశ్వరత్వాన్ని, మరణం తర్వాత మిగిలేది ఏదీ లేదని గుర్తు చేస్తుంది. త్రిశూలం సృష్టి, స్థితి, లయలకు అధిపతి అని, లేదా త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాలకు అతీతుడని సూచిస్తుంది. డమరుకం విశ్వం యొక్క సృష్టి, లయ, ధ్వనికి ప్రతీక. శివుడు కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు. ఆయన పార్వతీదేవిని అర్ధాంగిగా కలిగి ఉంటాడు. కుమారస్వామి, వినాయకుడు శివపార్వతుల పుత్రులు. శివుడు సాధారణంగా ధ్యానంలో లీనమై ఉంటాడు. ఇది శాంతికి, అంతర్గత శక్తికి ప్రతీక. ఆయన నిరాడంబరతకు, వైరాగ్యానికి నిదర్శనం. భౌతిక సుఖాలపై ఆసక్తి లేకుండా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునే వారికి శివుడు ఆదర్శప్రియుడు. పరమశివుడు తన భక్తులందరినీ సమానంగా చూస్తాడు. ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు. అయితే ఈ 4 రాశుల వారిలోని ప్రత్యేక లక్షణాలు, వారి స్వచ్ఛమైన మనస్తత్వం శివుడికి మరింత నచ్చుతాయి. అందుకే శివుడు ఈ రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైన కృపను అందించి ఎల్లప్పుడూ రక్షగా నిలుస్తాడు. భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి బోళాశంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు. ఈ 4 రాశుల వారు కూడా శివుడి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడు ఆజ్ఞతోనే నడుస్తుంది. 8 దిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. మరి పరమేశ్వరుడు అంశతో పుట్టిన ఆ 4 రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఓం నమఃశివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. తద్వారా పరమశివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆ పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది, సున్నితమైనది. వీరు తమ మనసులో ఏదీ దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. వీరిలో
క్షమాగుణం ఎక్కువ, క్రమశిక్షణతో ఉంటారు. విశాలమైన మనసు కలిగిన వీరి సహాయం అడిగిన వారికి ఎవరికి కాదు అని చెప్పలేరు. తమ కష్టార్జితంతోనే ఏదైనా సాధించాలి అని, కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఉంటారే తప్ప ఇతరుల సొమ్మును ఆశించరు. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకోరు. వీరు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒకసారి నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది. తాము ప్రేమించే వారికి అత్యధిక గౌరవాన్ని ఇస్తారు. కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడుతూ ఉంటారే తప్ప ఇతరుల సహాయం త్వరగా కోరరు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు. భాగస్వామి నుండి ఏది దాచకుండా అన్ని విషయాలను పంచుకుంటారు. ఈ రాశివారు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కన్యా రాశివారంటే శివుడికి ఎంతో మక్కువ. వారిపై శివుడి కృప అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు శివుడు కన్యా రాశి వారికి పరీక్షలు, ఎదురు దెబ్బలు ఇస్తాడు. అయితే ఇది వారి ఎదుగుదల కోసం, జీవితంలో మరింత మెరుగ్గా, శక్తివంతంగా ఎదగడం కోసమే. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. దీనివలన జాతకంలోని అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. వాటి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని, గొప్ప స్థానంలో ఉంచుతాయని, మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే వీరికి దైవం పట్ల అపారమైన శ్రద్ధ, నమ్మకం ఉంటాయి. సరైన మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా సరే. అడ్డదారులు వీరికి నచ్చవు. వీరు ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు. అందుకే అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. సున్నితమైన మనస్తత్వం, అమాయకత్వం వలన కొందరు వీరిని వాడుకోవాలని చూస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల చుట్టూనే ఉంటాయి. కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. సహాయం అడిగితే తమకు తోచిన సహాయం చేస్తారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి దాదాపు అన్ని విషయాలపై పట్టు ఉంటుంది. ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పగలరు. అరుదైన విషయాలు కూడా వీరికి తెలుసు. వీరి తెలివితేటలు, చురుకుతనం వలన నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే తమ ఇష్టాలను, తెలివితేటలను ప్రదర్శించని కారణంగా వీరు సాధారణంగా కనబడతారు. కానీ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారి గొప్పతనం, తెలివితేటలు, స్వభావం అర్థమవుతాయి. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎంతటి పనైనా చేస్తారు. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒక్కసారి మాట ఇస్తే జీవితాంతం దానికి కట్టుబడి ఉంటారు. ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందరు. సాధారణ వ్యక్తులు భయపడే విషయాలను కూడా వీరు పెద్దగా పట్టించుకోరు. జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోరు. వీరు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవభక్తి కలిగిన వారు. అందుకే శివుడు తన దయను కర్కాటక రాశి వారిపై ఎప్పుడూ ఉంచుతూ ఉంటారు. ఎవరైనా అవసరంలో, ఆపదలో ఉంటే సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారు. అందుకే శివుడికి కర్కాటక రాశి వారంటే అత్యంత ప్రీతి. సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం, వీలైతే గోశాలలో సేవలు చేయటం చాలా మంచిది. గోశాలలో గోవుల పోషణకు సంబంధించిన బాధ్యతను ఒకరోజు, వారం లేదా నెలకు తీసుకోవడం శుభకరం. ఇలా చేయటం వలన శివుడికి ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారు. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో మూడవ రాశి మేషరాశి. మేషరాశి వారు నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు. భగవంతుని పట్ల వీరికి భక్తి ఎక్కువ. ప్రతిరోజు దేవుణ్ణి స్మరిస్తూ పూజిస్తూ ఉంటారు. ఒకవేళ పూజించే అవకాశం లేని రోజు తమకు ఇష్టమైన వారితో లేదా కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ ఉంటారు. అంతే తప్ప దైవాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. వీరు
సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. ప్రతి పండగను చక్కగా నియమబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటారు. పండగలన్నా ఆచార వ్యవహారాలన్నా వీరికి చాలా ఇష్టం. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. సమయపాలన విషయంలో పక్కాగా ఉంటారు. ప్రతి పనికి ముందుగానే టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు. ప్రతి పనికి నియమాలను హద్దులను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆలోచనల ప్రకారం మాత్రమే పనులు చేస్తారు. కుటుంబ సభ్యులకు, కుటుంబ సంబంధాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు వీరు విధేయులై ఉంటారు. స్నేహితులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించరు. నిజాయితీగా ఉంటారు. భగవంతుడు అంతటా ఉన్నాడని బలంగా నమ్ముతూ ఉంటారు. నిరంతరం భగవాన్ నామస్మరణలో ఉంటారు. చెడు విషయాలు, చెడు పనులు చేయడానికి అస్సలు ఒప్పుకోరు. మనం చేసే ప్రతి చెడు పనికి భగవంతుడు శిక్షిస్తాడు అనే గట్టి నమ్మకం వీరికి ఉంటుంది. అందుకే శివుడికి ఈ రాశివారంటే ఎక్కువ ప్రీతి. సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్న పేదవారికి కనీసం ఒక పూట అన్నదానం చేయటం చాలా మంచిది. ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో 4వ రాశి కుంభరాశి. కుంభరాశి వారు బయటకు భక్తిని, శ్రద్ధను ప్రదర్శించకపోయినా దైవం పట్ల వీరికి భక్తి, శ్రద్ధ, భయం ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించడం, మంత్రాలు చదవటం వంటివి చేయరు. కానీ ఎవ్వరూ లేనప్పుడు తమ భక్తిని దేవుడి దగ్గర చూపిస్తారు. కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. తమకు నచ్చిన దానికంటే ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు. వీరి అంచనాలు చాలా వరకు సరిగ్గా ఉంటాయి. గడిచిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని, కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూ ఉంటారు. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అనే తపన కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు. ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఆ పని పూర్తయ్యే వరకు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా బయటికి మాత్రం ఏ సమస్య లేనట్టే ఉంటారు. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. కపట ప్రేమను కూడా నిజము అనేదిగా నమ్మే అమాయకులు. అంతటి స్వచ్ఛమైన మనసు కలిగిన వారు ఈ కుంభరాశి వారు. అందుకే శివుడికి కుంభరాశి వారంటే అత్యంత ప్రీతి. వీరు చాలా అమాయకులు కాబట్టి ఇతరులు సులభంగా మోసం చేయగలుగుతారు. అందుకే కుంభరాశి వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. శివుడు ఎప్పుడు వీరికి అండగా ఉంటాడు. సోమవారం రోజున శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే సోమవారం రోజున ఎవరిని దూషించకూడదు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ 4 రాశులు అనగా కన్య, కర్కాటక, మేష, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి. వారిలో దాగి ఉన్న స్వచ్ఛత, దైవభక్తి, నిస్వార్థ సేవ, నిజాయితీ మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం శివయ్యకు ఎంతో ఇష్టమని అర్థమైంది. ఈ గుణాలే శివుడి ప్రత్యేక అనుగ్రహాన్ని, ఆశీస్సులను వారికి అందిస్తాయి. అయితే కేవలం ఈ 4 రాసుల వారికే కాదు, శివుడిని నిజమైన భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ప్రతి జీవి పట్ల దయ, నిస్వార్థ సేవ, సత్యసంధత మరియు ధర్మబద్ధమైన జీవనం ఇవే శివుడిని ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలు. సోమవారం నాడు ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకాలు, అన్నదానం, గోసేవ, శివనామస్మరణ వంటివి చేయటం ద్వారా శివయ్య కరుణను మరింత సంపాదించుకోవచ్చు. మీరు ఏ రాశివారైనా సరే నిస్వార్థమైన భక్తితో, మంచి మనసుతో శివుడిని కొలిస్తే ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాయి.